Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి మరికొద్ది గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇవాళ ఎల్బీ స్టేడియంలో సభతో ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోదీ ఫినిషింగ్ టచ్ ఇవ్వబోతున్నారు. ఈ సభ ఏర్పాట్లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ దగ్గరుండి మరీ పరిశీలించారు. ఇవాళ ముందుగా కర్ణాటకలోని గుల్బర్గా సభలో ప్రధాని పాల్గొంటారు. ఆ తర్వాత మహబూబ్ నగర్కు వస్తారు. పార్టీ అభ్యర్థి డీకే అరుణకు మద్దతుగా నారాయణపేట సభలో మాట్లాడతారు. తర్వాత హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సభకొస్తారు. ఇవాళ ప్రధాని సభ సందర్భంగా స్టేడియం పరిసరాలు ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. ఈ మీటింగ్ ను గ్రేటర్ బీజేపీ నేతలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నగరం మొత్తం కూడా కాషాయమయంగా మారిపోయింది. ఈ సభ కోసం భారీగా జన సమీకరణ చేస్తున్నారు. ఎన్డీఏ సర్కార్పై కాంగ్రెస్, బీఆర్ఎస్ చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టడమే లక్ష్యంగా మోదీ సభ ఉంటుందని చెప్తున్నారు కిషన్ రెడ్డి. ఈ ఎలక్షన్ సంబంధించినంత వరకు తెలంగాణలో ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నటువంటి 2024 పార్లమెంట్ ఎన్నికల చివరి సభ. ఈ సభ హైదరాబాద్లో మాట్లాడుతున్నప్పటికీ ఇది యావత్ తెలంగాణ సమాజాన్ని ఉద్దేశించి వారు ప్రసంగిస్తారు. కాబట్టి ఈ సభకు చాలా ప్రత్యేకత ఉన్నదని నేను భావిస్తూ ఉన్నాను. తెలంగాణకు హైదరాబాద్ కేంద్రము చాలా కీలకమైనటువంటి నగరము. కాబట్టి ఇక్కడ నుంచి వారు సందేశం ఇవ్వబోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా రెండు పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లేటువంటి ప్రయత్నము, అబద్ధాలు ప్రచారం చేసేటువంటి ప్రయత్నము, గోబల్స్ ప్రచారం చేసేటువంటి ప్రయత్నము, బట్ట కాల్చి ముఖం మీద వేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది కాకుండా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఏ రకంగా ఒక నిబద్ధతతో పనిచేస్తూ ఉందో, ఏ రకంగా ఒక అంకిత భావంతో పనిచేస్తూ ఉందో, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తూ ఉందో, తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉందో ఆ విషయాలన్నీ వివరిస్తారు. అదేవిధంగా భవిష్యత్తులో ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా మనకు తెలుసు, గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు హైదరాబాదులో ఎప్పుడు చూసినా మత కళాలు, బాంబు పేలుళ్ళు, ఉగ్రవాద కార్యక్రమాలు ఉన్నాయి. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు చూసినట్లయితే యూపీ హయాంలో 10 సంవత్సరాలు ఏ రకంగా ఉండింది, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఈ 9.5 సంవత్సరాలు ఏ రకంగా అభివృద్ధి చేశారో అన్నీ కూలంకషంగా ప్రజలు మరి ఈరోజు చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. చర్చించిన తర్వాతనే భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అటు కిషన్ రెడ్డికి మద్దతుగా ఆయన సతీమణి కావ్యారెడ్డి కూడా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ప్రజలంతా కిషన్ రెడ్డి గెలుపు కోరుకుంటున్నారన్నారు. సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి, కేంద్రంలో ప్రధాని మోదీ మళ్లీ ఖచ్చితంగా గెలుస్తారని ధీమాను వ్యక్తం చేశారు కావ్యారెడ్డి. ప్రజల్లో మరి ఫస్ట్ టైం కంటే ఈసారి మరి కిషన్ రెడ్డి గారు 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి చూసి ప్రజల నుంచి ఇంకా చాలా మంచి స్పందన వస్తుంది. ముఖ్యంగా మహిళల నుంచి కూడా చాలా స్పందన వస్తుంది. ఎక్కడ వెళ్ళినా కూడా మేము తప్పకుండా కిషన్ రెడ్డి గారికే వేస్తాం, ఆయనను చూసాము, ఈయన 5 ఏళ్లలో చాలా అభివృద్ధి చేశారు కాబట్టి మేము ఖచ్చితంగా కిషన్ రెడ్డి గారికే ఇస్తాం. మళ్ళీ మన దేశంలో మోదీ గారు లాంటి ప్రధాని మాకు కావాలి కాబట్టి ప్రధాని మంత్రిని చూసి కూడా మేము తప్పకుండా ఓటేస్తామని అంటే ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నారు. ఇక్కడ సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి గారిని గెలిపించాలి, మరి మన మోదీ గారిని గెలిపించాలని ఆల్రెడీ ప్రజలు డిసైడ్ అయిపోయి ఉన్నారు. మేము తప్పకుండా 10+, 12+ తప్పకుండా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఖచ్చితంగా మాకు 12+ వస్తాయి తప్పకుండా. మరి మన దేశం కోసం, మన భవిష్యత్ తరాల కోసం మనం అందరము సేఫ్గా ఉండాలంటే ఖచ్చితంగా మరి మోదీ లాంటి ప్రధాని కావాలి. కాబట్టి మీరు ఖచ్చితంగా మోదీ గారిని 400 సీట్ల పైగా మెజారిటీతో గెలిపించండి. అట్లాగే మరి మీరు చూశారు కదా కిషన్ రెడ్డి గారు అభివృద్ధి చేశారు ఎంత అనేది సికింద్రాబాద్లో, దాన్ని చూసి కూడా మీరు ఖచ్చితంగా మరి కిషన్ రెడ్డి గారికి ఓటేయండి అని మేము చెప్తున్నాము. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.